హాయ్ అండి అందరికీ. మేము మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కళింగపట్నం మదీనా బాబా దర్గాకి వెళ్ళామండి. ఇక్కడ మా బాబా చాలా ఫేమస్ అండి. ఇక్కడ హిందువులు, ముస్లింలు అందరూ వస్తుంటారు. మేము కూడా అప్పుడప్పుడు వెళ్తుంటామండి. ఎప్పుడు వీడియో తీయలేదు. ఈసారి మాత్రం ఫుల్ వీడియో తీసామండి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. బాబా గుడి చుట్టూ ప్లేస్ ఉంటుందండి. చుట్టూ కూర్చోవచ్చు. కూర్చోడానికి కూడా ప్లేసులు ఉంటాయండి. కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. ఇక్కడ బాబా 14 అడుగులు ఉంటారండి. బాబా వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు అంటండి. మదీనా బాబా కళింగపట్నం మిగతా అన్నదమ్ములు కూడా దర్గాలు ఉన్నాయంటండి. అవన్నీ మనకి తెలీదు. ఇక్కడికైతే మేము నిత్యం వస్తుంటామండి. ఇక్కడ బాబా చాలా ఫేమస్. మేము ఏదైనా మనసులో అనుకుని కోరుకుంటే వెంటనే తీరుతుందండి. అది తీరాక తప్పకుండా ఇక్కడికి వస్తాము. మనం ఏదైనా వస్తువులు పోయినా మా బాబాకి దండం పెడతామండి. మదీనా బాబాకి దండం పెట్టి ఆ వస్తువు దొరకాలని కోరుకుంటే తప్పకుండా దొరుకుతుందండి. తర్వాత స్వామివారికి బెల్లము, అటుకులు, శనగపప్పు కలిసి పంచుతామండి. పిల్లలకి అందరికీ పంచితే మంచిది. ఇక్కడ స్తూపం అండి బాబా వారిది. అక్కడే కొబ్బరికాయలో కొట్టి లోపలికి వెళ్తారు. ఇప్పుడు మేము గుడి లోపలికి వెళ్తున్నామండి. గుడి లోపలికి వెళ్ళాక అక్కడ చిన్న ఇది ఉంటుందండి. దాంతో మన తలకి ఇలా తగిలిస్తారు. అదే మన బాబా ఆశీస్సులు అనుకోవాలి. ఇదిగోండి బాబా వారి సమాధి అండి. అందరినీ ఇలా దాంతో కొడతారు. అక్కడ మన నైవేద్యంగా అది బొట్టు పెట్టుకోవచ్చండి. మేము వెళ్ళి మదీనా బాబా దాని చుట్టూ తిరిగామండి. సమాధి చుట్టూ తిరిగాము. మనకి ఏమైనా తాయెత్తులు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చండి. మనకి ఏమైనా చేతబడి ఇలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్నా ఏమైనా భయపడినా సరే చిన్నపిల్లలని పెద్దవాళ్ళని ఎవరైనా తాయెత్తులు తీసుకొని వెళ్ళి కట్టుకోవచ్చండి. ఇగోండి బాబా వారి సమాధి 14 అడుగులు అంటండి ఇది. దీని చుట్టూ ఒకసారి తిరిగామండి బాబా సమాధి చుట్టూ. చాలా జనాలు వస్తారండి. మేమైతే ఖాళీ టైంలో వెళ్ళాం కనుక కొంచెం తక్కువగా ఉన్నారు. ఆదివారం, గురువారం చాలా ఎక్కువ మంది ఉంటారండి. మొత్తం చూశాక బయటికి వచ్చామండి. బయటికి వచ్చి ఫోటోలు అన్నీ తీసుకున్నాము. ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారండి. లడ్డు, పులిహోర అన్నీ అమ్ముతారండి. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ విభూది కానీ ఏదైనా తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా మంచిదండి. మేము అందరూ ఫోటోలు తీసుకున్నామండి. మా చెల్లి, మా పిన్ని, మా అమ్మగారు, నేను అందరం వెళ్ళామండి. ఇగోండి మా